వెల్కమ్ టు మా ఊరు టారో. డియర్ వ్యూయర్స్, సెలబ్రేషన్ ఆపడం కోసం ఈ వ్యక్తి అన్యాయం చేయాలని చూస్తున్నారండి. ఎవరా వ్యక్తి, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి ఒక కొత్త కుట్ర చేశారు. నిజానికి మీరు ఊహించని కొత్త కుట్ర. అసలు ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అస్సలు మిస్ అవ్వదండి. నిజానికి మీ హోమ్ లైఫ్ మిస్ అవ్వదు. మీకు హోమ్ లైఫ్ లేకుండా చెయ్యాలి అని చెప్పి 420 చూస్తున్నారు. ఓకేనా, ఒక 420 ట్రై చేస్తున్నారండి. హోమ్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు. తనే అవకాశంగా తీసేసుకోవాలి అనుకుంటున్నారు. లెఫ్ట్ రైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఇద్దరు విషయంలోని కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఒకరు, రైట్ సైడ్ నుంచి ఒకరు. ఓకేనా, మీ ఇంటికి 2 డోర్స్ ఉండటం, లేదంటే గేట్స్ ఉండటం. ఓకేనా, లేదా 2 సైడ్, మీ ఇల్లు ఉందంటే మీ ఇంటికి 2 సైడ్. ఓకేనా, ఒక దారి ఉండటం. ఓకేనా, సో ఆ సైడ్ నుంచి అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు. క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారంట. తనే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట. ఏదేమైనా సరే అంటే తను మీకంటే పైన ఉండాలి అనుకుంటున్నారు. ఓకేనా, దానికోసం ట్రాప్ చేయాలి మిమ్మల్ని. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి. హోమ్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి హోమ్ ఉండకుండా చేయాలి. ఎప్పటికీ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేలా చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. బాధ పెట్టడానికి అసలు అవకాశం లేదు. దీనికోసం వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట మీ మీద. కానీ మీ పరువు తీయాలి, మీరు ముందుకు వెళ్ళకూడదు, మీరు చేస్తున్న పని వల్ల మీకు మంచి జరగకూడదు అని చెప్పి చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోయి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఇద్దరి విషయంలో కూడా వాళ్ళే మెడికల్కి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చేసారు. ఎస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశం లేదండి. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. వాళ్ళు ఏదైతే జరగకూడదని మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో అది వాళ్ళ విషయంలో జరుగుతుంది. ఎస్, యు ఆర్ ప్రొటెక్టెడ్ అండి. మీరు చేస్తున్న పనిని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ పని ఆగిపోవాలి. అండ్ అలాగే మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అసలు దారే ఉండకూడదు. ఎటు కాకుండా అలా ఆగిపోయి ఉండిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఎలాగైనా ఆపేసి వాళ్ళని తప్పించుకొని పారిపోవాలి అని అనుకుంటున్నారండి. వర్క్ చేసే వాళ్ళు, ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళని ఆపేసి వాళ్ళు పారిపోవాలి, కనిపించకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా రోజుల నుంచి. మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ అండి. దాన్ని అయితే ఎవ్వరూ ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా, జస్టిస్ కన్ఫర్మ్. ఇది ఆల్రెడీ డెస్టిన్డ్. రోడ్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఎప్పుడు ట్రావెల్ చేస్తారు అని చూస్తున్నారంట. అవసరం అయితే వాళ్ళే ట్రావెల్ చేసేలా చెయ్యాలని కూడా అనుకుంటున్నారండి. బయటికి వెళ్ళడం కానీ, మార్కెట్కి కానీ, లేదా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా కొనుక్కోవడానికి కానీ, ఎవరింటి దగ్గరికైనా వెళ్ళడం కానీ చెయ్యాలి. అండ్ అలాంటి ఒక ప్రయాణాన్ని కట్టించాలి. తద్వారా ప్రయాణంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి న్యాచురల్గా జరిగింది అని చెప్పి ఇబ్బంది పడేలా చేయాలి. తద్వారా వాళ్ళ మీదకి రాదు అని చెప్పి అనుకుంటున్నారండి. జెలసీతో వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో అది వాళ్ళ యొక్క వారి యొక్క కేర్ గివర్ జీవితాన్ని తలకిందులు చేసేస్తుందండి. ఓకేనా, వాళ్ళ ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ద డెవిల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళ యొక్క ఫెమినైన్ ఎనర్జీని ఇబ్బంది పెట్టడం వల్ల తన జీవితం తలకిందులైపోద్ది. అండ్ ఇంకొక ఫెమినైన్ ఎనర్జీని ఇబ్బంది పెట్టడం వల్ల తన యొక్క ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో తన కూడా ఇబ్బంది పడటమే కాదు, తన జీవితమే తలకిందులైపోయింది. ఓకేనా, ఫెమినైన్ ఎనర్జీ అంటే మీ కేర్ గివర్ ఉన్నారు. ఇప్పుడు మీకు కుక్ చేసే వాళ్ళు ఉన్నారు. మీ మదర్, మ్యారేజ్ కాకపోతే, మ్యారేజ్ అయితే మీరు. ఓకేనా, అండ్ మీ ఇంట్లో ఎవరైతే మీకు ఫుడ్ కుక్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇంకొక పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ అంటే వాళ్ళ వైఫ్ ఐదర్ వాళ్ళ మదర్. ఓకేనా, 421, 22 ఈజ్ అ సిగ్నిఫికెంట్. వారి జీవితం తలకిందులు అయిపోతుంది. ఓకేనా, అండ్ ఎస్, వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు. ఎడారిలో ఉన్నట్టుంది వాళ్ళ లైఫ్. ఒక రకంగా ఇక్కడ ఎవరైతే కేర్ గివర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో, పార్ట్నర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో, టాక్సిక్ పేరెంట్స్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్స్, టాక్సిక్ నైబర్, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకేనా, వాళ్ళ జీవితం ఒంటరిగా మిగిలిపోతుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఓకేనా,
వాళ్ళు ఏదో చేసేస్తున్నా అనుకుంటున్నారు కానీ నిజానికి వాళ్ళకి ఆధారం లేకుండా చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. నెగెటివ్ ఎనర్జీస్ చేయడం కోసం మీరు యూజ్ చేసి పాడేసిన వాటిని తీసుకొని వెళ్తున్నారంట. ల్యాండ్ ఫిల్స్, ఓకేనా, మీరు పాడేసినవి, కవర్స్, ఫుడ్, ఓకేనా, ఇవన్నీ తీసుకుంటున్నారంట, కలెక్ట్ చేసుకుంటున్నారంట, జీరో చేసేయాలనుకుంటున్నారు. హార్ట్ చక్రాన్ని ఇబ్బంది పెట్టాలి, ఓకేనా, అంటే హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయాలి, బాధపడుతూ ఏడుస్తూ ఉండేలా చేయాలి వాళ్ళ లైఫ్లో. మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్, ఓకేనా, అలాగే పర్సనల్గా ఎమోషనల్ సపోర్ట్ లేకుండా చేయాలి. ఎవరితో మాట్లాడినా దుఃఖమే, ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఒక లో ఎనర్జీ కావచ్చు, లేదంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు, వాళ్ళు అంటారు వాళ్ళు అని ఒక ఫీలింగ్ వచ్చేలాగా నెగిటివ్ ఎనర్జీ చేయడానికి ట్రై చేస్తున్నారంట, ఓకేనా. ఇప్పుడు అవతల వాళ్ళకి హెడ్ఏక్ వచ్చేలాగో, లేదంటే వాళ్ళ మైండ్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏదో ఆలోచిస్తే ఏదో ఒకటి అంటే అప్పుడు మీరు బాధపడడం, వెంటనే ఇంకొకరు వచ్చి ఇంకోటి అనడానికి ట్రై చేయడం, అప్పుడు ఒకళ్ళు అందరూ అంటుంటే మిమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టుగా, అంటే మిమ్మల్ని అందరూ అనేస్తున్నారు, మీకు ఎవరు లేరని ఒక ఇది మీకు రావాలి అని మీ మీ ఎనర్జీని ఆ విధంగా క్రియేట్ చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి. వర్క్ అవ్వలేదు. మీ క్లారిటీ ఉంది. మీ విషయంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అది మీరు మాట్లాడుతున్నారా లేదా ఇన్ఫ్లుయెన్సెసా, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ చిరాకులో పరాకులో అన్నారా అనేది మీకు క్లారిటీ ఉంది, ఓకేనా. సో రీకన్సోలేషన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. నిజానికి మీకు అపోజిషన్ లేదండి ఇక్కడ, ఓకేనా. మీ పర్సనల్ లైఫ్కి అపోజిషన్ లేదు. అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ పరువు తీసుకోవడానికి వాళ్ళు అతి చేస్తున్నారు అంతే, ఓకేనా అండి. మీ పరువు తీస్తున్నానని చెప్పి వాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళ పరువు తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క పార్ట్నర్ లైఫ్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు అంతే. స్పార్క్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, కరెంట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. టైం అయిపోయిందండి, ఎంటర్ అవ్వాలి, ఓకేనా, లేదా దారికి ఎదురు రావాలి, మీరు చేసిన పనిలో ఆపోజిషన్ని క్రియేట్ చేయాలి. టైం అయిపోయింది, వాళ్ళ టైమే అయిపోయింది. ఎస్, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నారు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. డబ్బులు పోగొట్టుకుంటున్నారండి, ఆపాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లోనే అసలు రిజాల్వ్ చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. అసలు మాట్లాడుకున్నా సరే వాళ్ళు ఏంటి అంటే మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని ముందుకెళ్లకుండా చేయాలి, మీకు హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల వల్ల వాళ్ళ యొక్క హార్ట్ చక్ర అనేది ఇబ్బంది అయిపోయింది. వారికి ఎమోషనల్ ప్రొటెక్షన్ అనేది లేదు, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు, ఓకేనండి. ఇద్దరు విషయంలో చేసిన పనికి ద సిస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఫాదర్ సిస్టర్ ఆర్ నైబర్ సిస్టర్ ఆర్, ఓకేనా, వాళ్ళు ఏంటి అంటే ఒక కార్మిక్ ఫెమినైన్ ఎనర్జీ, ఓకేనా, ఒక కార్మిక్ ఫీమేల్ అనమాట, ఓకేనా. జస్టిస్ చేశారు ఏంజిల్ మీకు ఈ విషయంలో, ఇద్దరు విషయంలో కూడా జస్టిస్ చేశారండి. కంగ్రాచులేషన్స్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే 100% ఎవరు కూడా డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి గూఢచారులుగా పనిచేస్తున్నప్పటికీ కూడా అసలు అవకాశమే లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. 2121 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.